పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, ఈయన బోధనలు అధికారముతోను ఆశ్చర్యకరముగా ఉన్నవని జనులు విని ఆశ్చర్యపడెను. ప్రభుని యందు నమ్మకముతో విశ్వాసముతో ఉన్నటువంటి వారలారా, ఈనాడు మనము లూకా శుభవార్త 4వ అధ్యాయములో 31వ వచనము నుండి వాక్యమును చూస్తూ ఉన్నాం. ఈ 31, 32 వచనాలలో మనము చూస్తూ ఉన్నట్లుగా యేసు ప్రభువు తన సొంత పట్టణమైనటువంటి కఫర్నామునకు వెళ్ళి అక్కడ దేవాలయములో బోధించుటకు ఆరంభించను. ఆయన బోధిస్తూ ఉండగా ఆయన బోధనలు విన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఆయన బోధనలు అధికారముతో బోధిస్తున్నట్లుగా ఉన్నాయట. మామూలుగా వాళ్ళ బోధకులు వాక్యము తీసుకుని ఆ వాక్యమును గురించి ప్రజలకు బోధిస్తూ ఉంటారు. అయితే ఆయన తన స్వంత వాక్యముతో, తన స్వంత అధికారముతో దేవుడు బోధించున్నట్లుగా దేవుని మాట వలె బోధిస్తూ ఉండటం వాళ్ళు చూచి ఆశ్చర్యపోయారట, నమ్మలేకపోయారట. అంతటి ఆశ్చర్యముతో వాళ్ళు, ఈయన ఏంటి ఇది, ఇంతటి అధికారము, ఇంతటి శక్తితో బోధిస్తున్నాడు, ఈయన ఎవరో అనుకుంటూ ఉన్నారట. వారు ఆశ్చర్యపడడానికి కారణం ఆయన బోధనలు సామాన్య బోధకుల వలె కాకుండా దేవుని యొక్క వాక్యము దేవుడే చెబుతున్నట్లుగా ఉండటం వలన వారు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టి అధికారముతో బోధిస్తున్నాడు, అధికార బలముతో బోధిస్తున్నాడు అంటూ ఆశ్చర్యపడ్డారు. అయితే వాక్యం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి సమయములో అక్కడ దేవాలయములో కూర్చున్నటువంటి వారిలో ఒక వ్యక్తి కేకలు వేయటం మొదలు పెట్టాడట. లూకా శుభవార్త 4వ అధ్యాయం 32వ వచనములో మనము మాటను చూస్తూ ఉంటాం. 34వ వచనములో వాక్యం అంటూ ఉన్నట్లుగా ఒక వ్యక్తి దయ్యము పట్టిన వాడై అక్కడున్నటువంటి వారిలో నుండి లేచి కేకలు వేస్తూ, నజరేయుడవైన యేసు, నువ్వెవరో నాకు తెలుసు, ఎందుకొచ్చావు ఇక్కడికి? నన్ను నాశనము చేయటానికి వచ్చావా? ఎందుకొచ్చావు? నీవెవరివో నాకు తెలుసు, నీవు దేవుని పవిత్రమూర్తివి, నీవు దేవుని పవిత్రమూర్తివి అంటూ ధైర్యము పట్టినటువంటి ఒక వ్యక్తి ఆ గుంపులో నుండి లేచి యేసు ప్రభుని చూచి కేకలు వేయిచున్నాడట. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, దయ్యము సైతము కూడా యేసు ప్రభుని గూర్చి బోధిస్తూ ఉన్నది, యేసు ప్రభుని గూర్చి చెప్పుచూ ఉన్నది, యేసు ప్రభుని గుర్తించింది. నీవు సామాన్యుడు కాదయ్యా, మా దుష్ట శక్తులను నాశనము చేయుటకు వచ్చావా అంటే, అవును, ఆయన వచ్చిందే దుష్ట శక్తులను నాశనము చేయటానికి, ఈ లోకపు దుష్టాత్మను నాశనము చేయటానికి, ఈ లోకపు దుష్టత్వాన్ని అంతమొందించటానికే. అది గుర్తెరిగినటువంటి దయ్యము పట్టిన వ్యక్తి చాలా చక్కగా కేకలు వేయిచున్నాడట. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని నాశనము చేయటానికి వచ్చావా? వీళ్ళకి తెలియదేమో నువ్వెవరో, కానీ వీళ్ళందరూ నీవు నజరేయుడవగు యేసు అనుకుంటున్నారు, మరియమ్మ యోసేపుల కుమారుడు అనుకుంటున్నారు, డ్రంగివ్ అనుకుంటున్నారు. మాకు తెలుసయ్యా నువ్వెవరవో, నువ్వు దేవుని పవిత్రమూర్తివి అంటూ యేసు ప్రభువుని గుర్తించి గుర్తెరిగి అక్కడున్నటువంటి వారికి అందరి ముందు బాహాటముగా చెబుతున్నది ఆ దయ్యము పట్టిన వ్యక్తి. మరి ఆయన అంటున్నది నిజము కాదో తెలుసుకోవాలంటే వాక్యములోనికి వెళితే అదే లూకా శుభవార్త 1వ అధ్యాయము 31, 32 వచనాలు ఒక్కసారి చూస్తే, మరియమ్మ గారి వద్దకు దేవదూత వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాటలు గుర్తున్నాయా మీకు? మా మరియమ్మ,
నీవు గర్భము ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును అని దేవదూత అలనాడే మరియమ్మ గారికి చెప్పినటువంటి మాట అండి అది. ఆయన మహనీయుడై గొప్పవాడై మహోన్నతుని కుమారుడు, సర్వ సృష్టికర్త కుమారుడు, దైవ కుమారుడు అని పిలువబడతాడమ్మా అని అలనాడే గబ్రియేలు దేవదూత మరియమ్మతో మాట్లాడింది. అది నిజమే అంటున్నట్లుగా ఈనాడు సాతానుడు సైతము కూడా దయ్యము పట్టిన వాడు కేకలు వేయచ్చు, నువ్వెవరో నాకు తెలుసు, దేవుని పవిత్ర కుమారుడవు నీవు అని అంటూ ఉన్నటువంటి మాటలు వింటూ ఉంటే, బిడ్డలారా, దయ్యాలు, దుష్టాత్మలు, దుష్ట శక్తులు కూడా ఆయనను గుర్తెరుగుతున్నాయి, ఆయనను గుర్చి ఎలుగెత్తి చాటుచున్నాయి, ఆయన ఎవరో తెలుసు అంటున్నాయి. మరి మనము నమ్మకపోతే ఎలా? మన యేసయ్య, మన ప్రభువు, లోకరక్షకుడని మనలను కాపాడి రక్షించి పరలోక రాజ్యము చేర్చడానికి దైవత్వాన్ని విడిచి భూమికి దిగివచ్చాడని, దైవ కుమారుడుగా, దైవ పవిత్రమూర్తిగా ఈ లోకములో జన్మించాడని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఇంకా ఈ లోకము నమ్మట్లేదు, అంగీకరించట్లేదు. అనేక మంది ఆయనను గురించి తెలుసుకోలేకపోతున్నారు, తెలిసిన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. మనము నమ్ముదాం, విశ్వసిద్దాం, మనమును ఆ యేసయ్యను గురించి ఎలుగెత్తి 10 మందికి చాటుదాం. ఇంకా 2వ వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. లూకా శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనములో, ఎప్పుడైతే ఈ దయ్యము పట్టిన వాడు కేకలు వేయచ్చు, మమ్మ నాశనము చేయటానికి వచ్చావా, నువ్వు దేవుని పవిత్రమూర్తివని నాకు తెలుసు అని కేకలు వేస్తుండటం ప్రభువు విన్నారు. వెంటనే ప్రభువు 35వ వచనములు చూస్తూ ఉన్నాం, ఆ దయ్యమును గద్దించి వెళ్ళిపో, ఈయనను విడిచి వెళ్ళిపో అని గద్దించగానే ఆ దయ్యము పట్టినటువంటి వాడిని వెలవెలలాడించి ఆ దయ్యము అక్కడ నుండి వెడలిపోయింది అని వాక్యము పలుకుతూ ఉందండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యేసయ్య వెళ్ళిపో అని గద్దించగానే సాతానుడు వెళ్ళిపోయాడు, దుష్టుడు వెళ్ళిపోయాడు, దయ్యము పట్టిన వాడి రోగము నయమైంది, స్వస్థత చేకూరింది, ఆ దయ్యము వాడిని విడిచి వెళ్ళిపోయింది. అంటే మనం గుర్తుపెట్టుకోవలసింది, ఇక్కడ యేసు ప్రభువుకు ఈ లోక దుష్టాత్మపై, దుష్ట శక్తిపై, సాతానుడిపై పూర్తి అధికారము కలిగి ఉన్నాడు. యేసు ప్రభు పూర్తి అధికారముతో ఉన్నాడు, పూర్తి అధికారం ఆయనకు ఉంది అని నమ్ముదాం, విశ్వసిద్దాం. ఎందుకంటే దయ్యాలు, సాతానుడు, దుష్టాత్మ సైతము కూడా ఆయన మాటకు లోబడి, ఆయన అధికారానికి లోబడి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాయి. ఈ లోకముపై, ఈ లోక సృష్టిపై, దుష్టాత్మలపై, ఇంకా ప్రకృతిపై సైతము కూడా ఆయనకి అధికారం ఉంది అన్నట్లుగా వాక్యం మనము చూస్తూ ఉంటే, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము, మత్తయి శుభవార్తలో 8వ అధ్యాయములో కూడా మనము చూస్తూ ఉంటాం. 26వ వచనము మనం వాక్యము చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాట మీకు గుర్తుందో లేదో, ఒకరోజు యేసు ప్రభు శిష్యులు అందరూ కలిసి పడవలో ప్రయాణమై వెళుతున్నప్పుడు పెద్ద గాలి, అలలు, తుఫాను చెలరేగి పడవ మునిగిపోతుందన్నట్లుగా శిష్యులు భయభ్రాంతులైపోయి నిద్రిస్తున్నటువంటి ప్రభుని లేపి, మేము ఇక్కడ నాశనం అయిపోతున్నాం, నువ్వు నిద్రపోతున్నావా, లెగయ్యా అని చెప్పి లేపితే ప్రభు వాళ్ళ అవిశ్వాసాన్ని చూచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, నేనున్నా కదా, నన్ను నమ్మట్లేదా, మీరు నాతోనే ఉంటున్నారు, నాతోనే జీవిస్తున్నారు, అయినా కూడా నన్ను నమ్మట్లేదా, ఎందుకు మీకు ఇంత అవిశ్వాసం, నేను మేము కాపాడలేని వాడినా, ఈ గాలి, ఈ అలలు, ఈ సముద్రం మనల్ని ఏం చేస్తుందయ్యా, నేనున్నా కదా మీకు తోడుగా, ఎందుకు భయపడుతున్నారు అంటూ లేచి ఒక్కటే మాట, ఆగుమో ఆగుమో అంటూ గద్దించగానే గాలి, అలలు సైతము ఆగిపోయి, తుఫాను ఆగిపోయి, గాలి శాంతించినట్లుగా వాక్యములు మనం వింటూ ఉన్నాం. ఈనాటి వాక్యములు మనము దుష్ట శక్తిని, దుష్టాత్మను, సాతాడుని, దెయ్యాడిని ఏ విధముగా ప్రభు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిందో, అలనాడు గాలి, అలలను, తుఫానును ఆగిపో అంటే ఆగిపోయింది. అన్నీ చూస్తుంటే మనకు అర్థము కావట్లేదా బిడ్డలారా?
ప్రభునికి ఈ లోకముపై పూర్తి అధికారం ఉంది, ప్రకృతిపై పూర్తి అధికారం ఉంది. దుష్టాత్మలు, దుష్ట శక్తుల సాతానుడిపై కూడా పూర్తి అధికారం ఆయనకి ఉంది. ఆయన దైవ కుమారుడు, దేవుని శక్తిని కలిగి ఉన్నటువంటి వాడు అని మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. ఈ యొక్క సంఘటనను చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమనుకుంటున్నారట? దెయ్యాలను, సాతానులను కూడా ఈయన అదుపు చేయగలుగుతున్నటువంటి అధికారముతోనూ శక్తితోనూ వాటిని వెడలగొడుతున్నాడు. ఎంతటి అధికారము, శక్తి కలిగి ఉన్నాడు ఈయన, ఎంతటి మహనీయుడో అనుకుంటూ ఉన్నారు. అదే మాట అలనాడు అక్కడ కూడా గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నాయే, ఈయన ఎంతటి మహానుభావుడో అని అక్కడ శిష్యులు అనుకున్నారు. వాళ్ళు అక్కడ ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ జనులు కూడా ఇదిగో దయ్యములు సైతము కూడా ఆయనకు లోబడుతున్నాయి, సాతానుడు సైతము కూడా ఈయన మాట విని వెళ్ళిపోతున్నాడు అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యము మనకు సుటిగా తెలుపుతున్నటువంటి మాట, యేసు ప్రభువు దైవపుత్రుడు, దైవ కుమారుడు, మహోన్నతుని, సర్వసృష్టికర్త కుమారుడు అంటూ దయ్యములు సైతము కూడా మాకు తెలుసు నువ్వెవరో అంటున్నాయి. గబ్రియేలు దేవదూత చెప్పినటువంటి అదే మాట నిజము అన్నట్లుగా ఈరోజు మరి ఒకసారి వాక్యములో ఏ లోకపు ఆత్మలు సైతము కూడా ఘోషిస్తూ ఉంటాం, మనము వింటూ ఉన్నాం. కాబట్టి మనము నమ్ముదాం, యేసు ప్రభు నిజమైనటువంటి లోక రక్షకుడు, దైవ కుమారుడు, దేవుని యొక్క సంకల్పము నెరవేర్చటకు వచ్చినటువంటి మహోన్నతుని కుమారుడని నమ్ముదాం, విశ్వసిద్దాం. రెండవది, ఆయనకు ఈ లోకముపై, ఈ లోక దుష్టాత్మలు, దుష్టాశక్తులపై కానీ ప్రకృతిపై కానీ పూర్తి అధికారం ఉన్నది అని నమ్ముదాం, విశ్వసిద్దాం. మూడవది, ఆయన మాటలు కానీ, ఆయన పనులు కానీ, ఆయన చేసిన కార్యములన్నీ కూడా పూర్తి అధికారముతో, పూర్తి శక్తితో, దైవశక్తితో, దైవాధికారముతో మాట్లాడాడు. దైవశక్తితో, దైవాధికారముతోనే ఈ లోకములు అన్ని కార్యాలు చేశాడు అని నమ్మి విశ్వసించి ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఆయనకు మరింత దగ్గర అవుదాం. ఆయనపై మరింత ప్రేమను పెంచుకుంటూ భక్తి విశ్వాసములతో ప్రభునిలో మనము, మన కుటుంబాలు ఎదుగుదాం. అందుకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని, అనుగ్రహాలను ఇమ్మని చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవిస్తూ కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు ప్రార్థనలో పాల్గొండి బిడ్డలారా. సర్వశక్తిమంతుడైనటువంటి సర్వేశ్వర, అలనాడు గబ్రియేలు దేవదూత మహిమ గారి వద్దకు వచ్చి పలికినట్లుగా, అమ్మా నీవు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టు, ఆయన పెరిగి పెద్దవాడైన తరువాత మహనీయుడై, మహోన్నతుడు, సర్వ సృష్టికర్త యొక్క కుమారుడని పిలువబడతాడన్నట్లుగా పూర్తి అధికారముతోను, పూర్తి శక్తితోనూ యేసయ్యా నీవు దయ్యమును సైతము కూడా విడలగొట్టినట్లుగా ఈరోజు వాక్యమును వింటూ ఉన్నాం. యేసయ్యా నీవు ప్రకృతిపై పూర్తి అధికారాన్ని కలిగి అలనాడు గాలియు సముద్రాలను, తుఫానులను ఆపావు. ఈనాడు దుష్ట శక్తులను, దుష్టాత్మను, దయ్యములను సైతము కూడా పలగొడుతున్నావు. ప్రజలు అంటూ ఉన్నట్లుగా వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. నీ మాటలు పూర్తి అధికారముతో, దైవశక్తితో మాట్లాడుతున్నట్లుగా, దైవశక్తితో, దైవాధికారంతో నీవు కార్యాలు చేస్తూ అద్భుత కార్యాలు, స్వస్థతలు దయచేస్తున్నట్లుగా ప్రభులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయ్యా, మా జీవితాలలో కూడా అటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయమని నేను నమ్ముకున్నటువంటి బిడ్డలు, విశ్వాసులు అనేక మంది వాక్యాన్ని వింటున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు ఏ యొక్క రోగాలతో, బాధలతో, ఇబ్బందులతో ఉండి నీ చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నారు. వారి యొక్క బాధలు చూడండి, కన్నీటిని తుడవండి, కష్టాలు కడతీర్చయ్యా యేసయ్య. నీకు ఈ లోకముపై పూర్తి అధికారము, శక్తి ఉందని మేము నమ్ముతున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను, ఆ కుటుంబాలను దీవించి వారి రోగాలు నయము చేయండి, స్వస్థతలు దయచేయండి, వారి కష్టాలు కడతీర్చండి, బాధలు తొలగించండి. ఒకరినొకరు అర్థము చేసుకుంటూ ప్రేమాప్యాయతలతో, శాంతి సమాధానాలతో అందరూ మంచి జీవితము జీవించడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాలను బిడ్డలకు దయచేయమని, వీరి కుటుంబాలన్నిటినీ కూడా నీ యొక్క ఆధీనములో ఉంచుతూ నిత్యము కూడా నీ రక్షణలో ఉంచి అందరినీ కాచి కాపాడి నడిపించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ భగవంతుడు ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.